నువ్వు మంచోడివి, నీ వాయిస్ని బట్టి నాకు అర్థమైపోయింది. నాన్న నాన్న అందరూ ఒకసారి చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. జై శ్రీ సూర్యనారాయణ స్వామి భగవానికి. నాన్న కోణార్క అనేస్తాం కదా. అర్క అంటే సూర్యుడు. అదైందా? మీరు రోజు సూర్యుడికి నమస్కారం పెట్టేప్పుడు ఓం అర్కాయ నమః, ఓం సూర్యాయ నమః, ఓం భానవే నమః, ఓం మిత్రాయ నమః ఈ చెప్తాం కదా. అర్క కోణ అంటే యాంగిల్. ఒక యాంగిల్లో ఉన్న సూర్యుడు, అది కోణార్క. అది దాని అర్థం. మనం ఎవరినన్నా వ్యతిరేకిస్తున్నాం అంటే అర్థం వాళ్ళు మనం వ్యతిరేకిస్తేనే వ్యతిరేకిస్తాం. మనం జైనుల్ని ఏమనం, మన బౌద్ధుల్ని ఏమనం, మరి గొర్రెలను ఎందుకంటాం? వాళ్ళు మన ధర్మాన్ని వ్యతిరేకించారు. ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తాను. వీళ్ళ నాన్నగారు ఎవరో నాకు తెలియదు, వీడు ఎవరో నాకు తెలియదు. వీళ్ళ నాన్న నేను తిట్టేస్తే వాడు రియాక్ట్ అవ్వకూడదా? అవ్వకపోతే వాళ్ళ నాన్న కొడుకు కాదాడు. అలాగా మన ధర్మాన్ని ఎవడంటే వాడు విమర్శిస్తే మనం రియాక్ట్ అవ్వకపోతే ఎలాగా? ఖచ్చితంగా. మీ ఊరికి మా ఊరు ఎంతో, ఐ కాల్ యూ అండి, టిల్ యూ కాల్ మీ అండి. ఇఫ్ యూ సే ఏరా ఐ విల్ సే పోరా, నాకు రారా. అంతేనా? జై శ్రీరామ్. ఎవరి దానికి ఇచ్చేయండి, ఎవరి దానికి ఇచ్చేయండి, అస్సలు దాచుకోకండి. सूर्य का पत्नी का मंदिर व्हाइट टेम्पल छाया देवी नाना ये पूरा खंडर हो गया, टूट गया, कोई मूर्ति नहीं, प्लेन पत्थर देकर बाद में सब मरम्मत किया गया. నానా ఇది ఛాయాదేవి మందిరం. సూర్యుడికి ముగ్గురు భార్యల్లో ఛాయాదేవి, సంధ్యాదేవి, ఉషాదేవి. అది ఛాయాదేవి మందిరం. ఈ మరకలు దాన్ని బదులు కొడిశారు. వాళ్ళ దగ్గర ఏం కొనకండి, తినకండి, కొంచెం మీరు కూడా మరకలే చూడన్నా. ఇంతంత చక్రాలో ఇలా బతుకు ఎప్పుడైనా నిర్మించగలరా? तो लेडीज लोग खड़ा है आज का ऊपर में स्टैंडिंग ऑन द फायर. 13th सेंचुरी में कोई डॉक्टर हॉस्पिटल कुछ नहीं था. डिलीवरी के बाद औरत लोग आज का ऊपर में खड़ा होकर सिकाई करते थे इन्फेक्शन ना होने के लिए. ऐसे पद्धति अभी भी ज़्यादा से ज़्यादा ट्राइबल एरिया में चलते रहते. अच्छा, प्रेग्नेंट का बाद में आफ्टर डिलीवरी हाँ आज का ऊपर में खड़ा होकर सिकाई इन्फेक्शन ना होने के लिए अभी भी ट्राइबल एरिया में चलते रहते हैं. देखिए ऐसे जो 24 चक्र है, हर चक्र के अंदर में 8 स्पोक है, 8 स्पोक. ये उनका अष्टप्रहर. एक प्रहर 3 घंटा, अष्टप्रहर 24 घंटा. उसी जमाने में घंटा घड़ी कुछ नहीं था. कैसे समय देखते थे, ये तो सूर्य का घड़ी, सूर्य का किरण होने से टाइम भी पता चला जाएगा. इसका कैलकुलेशन समझ लीजिए. अब धूप नहीं है, बता नहीं पाएंगे. किरण आके जब एक्चुअली का ऊपर में गिरेंगे, इसका शैडो जब वो स्पोक का ऊपर में गिरेंगे सुबह 6. एक स्पोक से दूसरा स्पोक 3 घंटा, 6 से 9, 9 से 12, 12 से 3, 3 से 6. ये एंटी क्लॉकवाइज. అర్థమైందా? టైం ఎలా తెలిసేది అప్పట్లో అంటే ఆ ఎండ పడేదాన్ని బట్టి అది గంటల ఈ మధ్యలో ఉంది కదా 6, ఆ సగ మధ్యలో ఇంకోటి ఉంది కదా సన్నగా, అది 6:30కి. అలా వాళ్ళు ఆ పడేదాన్ని బట్టి సమయాన్ని ఎన్నుకునేవారు. ఇందాక ఆయన చూపించింది ఏంటంటే స్త్రీలు ఎప్పుడైనా పిల్లల్ని కన్న తర్వాత వాళ్ళకి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి ఒక విధానం పూర్వం పాటించేవారట. ఇప్పటికీ ట్రైబల్ ఏరియాలో అలా పాటిస్తున్నారు. దానికి అప్పుడు ఉండేటువంటి విధానానికి అక్కడ వాళ్ళు చిత్రం. मिनट कैसे पता चलेंगे? एक स्पोक से दूसरा स्पोक के अंदर में जो डॉट है छोटा छोटा 60 डॉट है. ईच डॉट 3 मिनट. 60 × 3 180, 3 घंटा. धूप होने से बीच में हाथ रखें. जिधर शैडो का आपका हाथ का शैडो जिधर गिरेंगे डॉट का ऊपर, इसको पॉइंट कर लीजिए. स्पोक सेंटर आगे जाने से × 3 योर शैडो पॉइंट इज इक्वल टू टाइम. इफ बिफोर मेक इट माइनस × 3, आगे जाने से × 3 प्लस इज इक्वल टू टाइम. अभी भी टाइम आ जाता है घड़ी के साथ. టైము తెలుసుకోవడానికి అది నిమిషం ఎలాగా, సెకండ్స్ ఎలాగా తెలుసుకోవడానికి మినిట్ మనకి 60 సెకండ్లు కదా. ఇది గంటకి ప్రతీక అయితే దానికి మధ్యలో 60 చుక్కలు ఉన్నాయంట. దాన్ని బట్టి మనం దాన్ని కౌంట్ చేసి ఆ టైం ఎంత అయింది అనేది ఆ పడే నీడని బట్టి వాళ్ళు సేమ్ అలా అది ఎండ వస్తే దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు కూడా చూసారా ఎంత పెద్ద గుళ్ళు ఎలా కట్టారు మన వాళ్ళు.
పురాణాలు అవి ఉండబట్టి. మరి ఆ పురాణాలు మనం చదవకపోతే కల్కి సినిమా ఆయన తీశాడు, ఆ చిన్నవాడైనా మంచి పని చేశాడు. మధ్యాహ్న సూర్యుడు ఇదా రండి రండి రండి. మనం ఇందా ముందు చూసిన ఆయన ప్రభాత్ సూర్యుడు అంటే పొద్దున్నొచ్చే సూర్యుడు, ఈయన మధ్యాహ్న సూర్యుడు. దీన్ని కూడా చేతిలో బదలగొట్టేశారు దరిద్రులు. పుట్టడమే బదలగొట్టడానికి పుట్టిన జాతి కాబట్టి మన దేవాలయాన్ని కూలగొట్టిన ఏ జాతి అయినా నశించుగాక. అది చూడండి నాన్న. और वो 12 साल का लड़का ने साथ में 2-3 जन मेन लेबर लोग लेकर मेन टेम्पल टॉप में जाकर वो कलश अंदर जपने सप्त अश्व रथमारूढ़ं प्रचंडं कश्यपात्मजं श्वेता पद्माधरं देवं तं सूर्यं प्रणमाम्यहं. सूर्यनारायण स्वामी भगवान की जय. गुरुजी बक्स के अंदर में लेफ्ट साइड है मदर इन लॉ, राइट साइड है न्यू डॉटर इन लॉ. जब घर में आ जाता है ना तो खाना खुशी बात चल रहा है और बहू कान देके ध्यान से सुन रही है सफर का बात. एक ही मुझे आगे देखेंगे थोड़ी दिन का बाद में फाइट में शुरू. ఇదిగో కొత్తగా వచ్చిన కోడలకి అత్తగారు ఎలా ఉండాలో చెబుతుంది. ఆ తర్వాత ఫైటింగ్ ఎలా మొదలవుద్ది కూడా ఉందంట. అదే అత్త లేని కోడలు తమ్మురా అలమ్మ ఓయమ్మ. అది ఇంకా చూడండి, ఈవిడ కోపంగా ఉంది అత్తగారు, అసలు కోడలు వినడానికి రెడీగా లేదు. అది శ్రీ సూర్యనారాయణ. చూడండి ఎంత పెద్ద గుడి, ఎంత పెద్ద దేవాలయం, ఎంత కళాఖండాలు ఉన్నాయి. प्रभु जी वो क्या पत्थर से बना है? सैंडस्टोन. सैंडस्टोन. इसलिए ज़्यादा खराब होता है समुद्र का हवा. ఈ సముద్రం గాలి వస్తుంది, ఇదేమో ఇసుక శిల్పం, అందువల్ల కొంత తొందరగా పాడవుతుంది గాలికి. ఇప్పుడు ఎవరైనా అనొచ్చు, చూసారా సముద్రం గాలికి ఇది పాడిపోయింది మమ్మల్ని తిడుతున్నామని. మరి ఆ మార్బల్ స్టోన్ ఎవడ బద్దు కొట్టి వెనకాల చక్రం. ఈ భూమి మీద మొట్టమొదట బండి చక్రం కనిపించాడు భారతీయుడు. చక్రమే లేకపోతే ప్రయాణం లేదుగా, కాబట్టి ప్రయాణానికి ఆద్యుడు ఎవరు? భారతీయుడు. మీరు ఎప్పుడైనా యూట్యూబ్లోకి వెళ్ళి రాజు దీక్షిత్ అని కొట్టండి. మీరు ఫోటోలు తీసుకోవాలంటే ఒకసారి వారితో అలా నుంచుంటే నేను తీస్తాను, లేదా ఎవరికి వాళ్ళు మీరు ఫోటోలు తీసుకుంటే అంటే తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. మీకే అండి, ఏమంటే మీరే నుంచోరా ఒక ఫోటో తీసుకుని చూసాం తర్వాత. రండి రండి రండి, ఇలా ఉండండి, ఇలా కొంచెం జరగండి, ఇలా ఇంచు ఇలాగ ఉండండి, ఇలా ఉంటే తెలుస్తుంది. పడతావు కూర్చో. सूर्यनारायण स्वामी भगवान की ओम आदित्याय नमः. ओम रवये नमः. भानवे नमः. ओम खगाय नमः. ओम पोष्णवे नमः. ओम अर्काय नमः. ఓం సూర్యాయ నమః. మొత్తం 12 చక్రాలండి. ఆ చక్రాలన్నింటిలోనూ కాలగణన తెలుసుకోవడానికి ఉంది.
ఒక్కో చక్రం గంటకు ప్రతీక, మధ్యలో అరగంట, ఆ మధ్యలో 60 డాట్స్ ఉన్నది, ఒక్కోటి నిమిషాలకి ప్రతీక. ఇప్పటికి ఎండ వస్తే ఆ టైం మనం తెలుసుకోవచ్చు. అంత తెలివిగా మన వాళ్ళు నిర్మాణం చేశారు. చూడండి ఎంత దేవాలయమో. చూడండి ఇక్కడ సూర్యుడు ఈయన అస్తమించే సూర్యుడు. ये मूर्ति का दिशा बदल के रखा गया। ये पहले जो 200 फीट का ऊपर में था, ये था वेस्टर्न साइड में, अभी नॉर्दर्न साइड में रखा गया। मंदिर टूट जाने का बाद दिशा बदल के रखा गया। इससे पहले और बड़ा और ज्यादा ऊपर 200 फीट का ऊपर में था। మీకు అర్థమైందా? ఈ గుడి 200 అడుగుల పైన ఉండేదంట. ఈ మరకలు మొఘల్స్ టైంలో కూలగొట్టేస్తే ఇది మిగిలింది. యాక్చువల్గా ఇది మాత్రమే మందిరం కాదు, ఇది కూడా మందిరం. వీళ్ళకి పోయేకాలం వచ్చి కూల్చేశారు. అంటే అది కూల్చడానికి పుట్టారు వాళ్ళు. ఇప్పుడు మనం రామ మందిరం కట్టుకున్నాం, అది కూడా త్వరలో కూల్చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. హిందువులు అందరూ లింగులింగమని ఒకరినే కంటారు, బోడిలింగంగా వాళ్ళని. ఆడు కూడా ఉద్యోగం చేసుకుని ఒకరిని కనేసి ఆడు కూడా అపార్ట్మెంట్లో డిపార్ట్మెంట్లో ఇరుక్కుంటాడు. ఆడు వచ్చి కూలగొట్టి వెళ్తాడు. తప్పాడుదామంతా. బాగా వినండి, బాగా తినండి, బాగా కనండి. జై శ్రీరామ్ అనండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. నాకెందుకంటే నాకిపోతారు చూసుకోండి. అర్థమైందా? తెలుగులో చెప్పాను. క్లింబింగ్ ద సెక్షన్స్ బియాండ్ దిస్ పాయింట్ ఇస్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. ఇక్కడ వెళ్ళకూడదు. ఇది చూసారా పేదవాళ్ళు నడు నడు. उत्तर दरवाजा में दोनों हाथी, ये द्वारपाल गेट कीपर। वो असली वो द्वारपाल नहीं, पहले ये उत्तर द्वार। हाँ, राजा के जमाने में कैसे पनिशमेंट देते थे, वन टाइम पनिशमेंट। जो बदमाश करते थे, दाहिने बाजू हाथी सूंड में पकड़ के मारा, बाएं बाजू हाथी पैर में कुचल गया। आजकल जमाने में क्या होता है, बदमाश को पकड़ो, जेल में रखो, बिरयानी खाने के लिए दो, कुकुर दे दो, तबीयत खराब होने से बड़ा मेडिकल ले जाओ, हेल्थ चेकअप करो, अच्छा हो जाता फिर कैबिनेट मिनिस्टर बनाते। విన్నారా? అప్పుడు ఏదైనా తప్పు పని చేస్తే అచ్చి బాత్ బోలా ఆపు. పూర్వం ఎప్పుడన్నా తప్పు చేస్తే అదిగో ఏనుగు వేసి తొక్కేవారు. ఏనుగు కింద వేసి తొక్కేవారు. ఆయన ఇప్పుడు ఏమంటున్నా అంటే అప్పుడు కాబట్టి అలా చేసేవారు. ఇప్పుడు ఎవరైనా తప్పు చేస్తే జైల్లో పెట్టినట్టే పెట్టి తర్వాత ఆయన్ని నెమ్మదిగా పోటీ చేయించి ఆ తర్వాత వాడికి క్యాబినెట్లో పోస్ట్ ఇచ్చేస్తారు దొంగడికి. కానీ అప్పుడు రాజులు అలాగా ఏనుగుతో తొక్కిచ్చేవారు. అదే ఇది ఉత్తర ద్వారం అంట. చూడండి ఇలాగ ఎంత గుళ్ళు, ఎంత దేవాలయాలు మీరు గమనించండి. ఆ చుట్టూ మృదంగాలు తాళాలతో వాళ్ళందరూ కూడా వాద్యకారులు ఉన్నారు. చూడండి 2 అంతస్తుల్లో మీరు అబ్జర్వ్ చేయండి. మృదంగాలు పట్టుకున్నటువంటి స్త్రీలు 1, 2, 3, 4 మళ్ళీ పైన వేణు వాయించేవారు. మృదంగాలు, తాళాలు, వేణువులు ఇలాగా. అంటే దాని అర్థం ఏమిటండి? మనకి కళలు ఉన్నాయి, మనకి సంగీతం ఉన్నది. ఇంత పెద్ద గుడి మనం ఎప్పుడో 1250 సంవత్సరాల క్రితమే కట్టుకున్నాము అంటే దీని అర్థం ఏంటి? మనకి కట్టడం వచ్చు. ఈ శిల్పాలను బట్టి ఏమవుతుంది? మనకి చెక్కడం వచ్చు, మనకి మొక్కడం వచ్చు, మనకి సంగీతం వచ్చు, మనకి ఆర్ట్ వచ్చు, మనకి పెట్టడం వచ్చు, మనకి కాపాడుకోవడం కూడా వచ్చు. కానీ మనం ఎవరికి వాళ్ళం భాష పేరు మీద, కులం పేరు మీద, ప్రాంతం పేరు మీద, పార్టీల పేరు మీద, సినిమా వాళ్ళ పేరు మీద తిట్టేసుకుని విడిపోతే ఈ దేవాలయాలు మిగలవు. ఈ దేవాలయాలు మిగలకపోతే మనం కూడా మిగలం. గుర్తుపెట్టుకోండి. అదేదో అంటే బాగుండదు. సినిమాలో చెప్పినట్టు మడిచి తెలుసు ఎక్కడ పెట్టుకోవాలంటారు కదా. కాబట్టి ఎవరికైనా సినిమా వాళ్ళ మీద అభిమానం ఉన్నా, పార్టీల మీద అభిమానం ఉన్నా దాన్ని మడిచి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టండి. ఫస్ట్ ప్రయారిటీ దేశం, ఫస్ట్ ప్రయారిటీ ధర్మం, ఫస్ట్ ప్రయారిటీ దైవం. అది ఉంటేనే నీ సినిమా వాడు ఉంటాడు, నీ రాజకీయం ఉంటుంది, నీ పార్టీ, నీ పెండాకుడు, నీ కులము ఉంటుంది. అదేందా? ఒక్కసారి మనం మైనారిటీ అయిపోయిన తర్వాత కులం ఉండదు. ఇప్పుడు ఎక్కడైనా ఎవరినన్నా పట్టుకుంటే నీ క్యాస్ట్, నీ పార్టీ అడుగుతారు ఒక హిందువుని ఇక్కడ ఈ దేశంలో. కానీ పాకిస్తాన్లో హిందువుని అలా అడుగుతారా? వాడికి పార్టీ ఉండదు, కులం ఉండదు. వాడు హిందువు కాబట్టి వాడు హింసించబడతాడు అక్కడ. కానీ రాజీవ్ గాంధీ అని అనబడేటువంటి ఒక జాతి తక్కువడు ఏమన్నాడు మొన్న? హిందువులు హింసావాదులని, హిందువులు ఇంకేదో నోటుకొచ్చినట్టు వాగేడువాడు. ఎందుకు వాగేడువాడు? రాహుల్ గాంధీ అనబడే
ఒక జాతి తక్కువ కూడా అన్న. ఈ రాహుల్ గాంధీ అనేవాడు, వాడు గాంధీ గాడు గాండు, రాహుల్ విన్సీ వాడి పేరు. ఓకే, వాడు అలా వాగడానికి కారణం ఏంటి? ఇప్పుడు పార్లమెంట్లో ఏదన్నా చెప్పాలంటే చాలా మంచి విషయాలు చెప్పచ్చు, ప్రజలకు అవసరమైనవి చాలా మాట్లాడచ్చు. కానీ వాడు ఏం వాగాడంటే మీరు గమనించండి, జస్ట్ లుక్ ఎట్ మీ, మీరు చూడండి, మీరు చూడండి. ముస్లింల దేవుడికి రూపం లేదు, కోపం లేదు. జీసస్ అనేవాడు దవడ మీద కొట్టితే ఇంకొక దవడ చూపించమన్నాడు. హిందూ దేవుళ్ళ చేతుల్లో ఆయుధాలు ఉంటాయి, హింస అని నోటికొచ్చినట్టు వాడు వాగాడు. మరి ప్రపంచంలో ఏ మతం వాళ్ళు ప్రపంచాన్ని దోచుకున్నారు, ఏ మతం వాళ్ళు ప్రపంచాన్ని ముక్కలు చేశారు, ఏ మతం వాళ్ళు ప్రపంచాన్ని విడగొట్టి చెడగొట్టారు, ఇప్పటికీ ఆ పని మీద ఉన్నారు. ఈవెన్ టుడే జర్మనీ చూడండి, ఈ రోజున బ్రిటిషు పరిస్థితి చూడండి, ఏ మతం వాళ్ళు అక్కడ నాశనం చేస్తున్నారు. ఎక్కడైనా ప్రపంచంలో భగవద్గీత పేరు మీద, భగవద్గీత వలన కొత్త దేశం పుట్టిందా? జై శ్రీరామ్ అనడం ద్వారా ఎక్కడైనా కొత్త దేశం పుట్టిందా? ఓ కొత్త బస్తీ పుట్టిందా? పాత బస్తీ పుట్టిందా? హిందువులు మాత్రమే ప్రపంచ శాంతిని ఇవ్వగలరు, హిందుత్వం మాత్రమే ప్రపంచాన్ని కాపాడగలదు. ఎందుకంటే మనం మాత్రమే చెప్తాం సర్వే జన సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. ఇప్పుడు మనం అందరం ఉన్నాం, ఒక ప్రతిజ్ఞ చేద్దాం. హిందూగా పుట్టిన నేను, హిందూగా జీవిస్తున్న నేను, ఎవరి దైవాన్నైనా ఏ పేరుతో అయినా కొలవచ్చని, తలవచ్చని, పిలవచ్చని బహిరంగంగా సభాముఖంగా కోణార్క సూర్యనారాయణ స్వామి సాక్షిగా ప్రకటిస్తున్నాను. ఈ పని ఒకసారి మసీదులో చర్చలో చేయమని. అర్థం కదా? ఎవరైనా వాళ్ళ దేవుణ్ణి ఏ పేరుతో అయినా పిలవచ్చు అని నేను చెప్పాను కదా. ఇదే మాట మసీదులో చర్చలో చెప్పేస్తే మొత్తం ప్రపంచం ప్రశాంతం అయిపోద్ది. వాళ్ళు అలా చెప్తే ప్రపంచం ప్రశాంతం అయిపోద్ది. ఎందుకని? వాళ్ళ మూర్ఖత్వం ఏంటండి? పాకిస్తాన్ ఎందుకు పుట్టిందండి? ఏం పుట్టాల్సిన పని లేదు, పాకిస్తాన్తో పనే ఉందండి. ఈ భూమికి పాకిస్తాన్తో పనే ఉందండి. పాకిస్తాన్ ఎందుకు పుట్టింది? దైవాన్ని మేం చెప్పినట్టే కొలవాలి అనేటువంటి మూర్ఖుల కోసం పుట్టింది అది. ఇక్కడ ఎవరన్నా దేవుడు లేడు అనేవాడు ఎవరన్నా ఉన్నారా? దేవుడు ఉన్నాడనే కదా అందరూ. అంటే మనం అంతా బంధువులమేగా, దేవుడిని నమ్ముతున్నాం అంటే బంధువులే కదా. అలాగే ప్రపంచంలో 700 కోట్ల మంది ఉన్నారండి. 700 కోట్ల మందిలో ఎక్కువ మంది దేవుడిని నమ్ముతున్నారుగా, అంటే అందరూ బంధువులు అవ్వాలిగా. మరి గొడవలు ఎందుకు వస్తున్నాయి? దేవుడు ఉన్నాడు, కాకపోతే ఆ దేవుడికి మేము పేరు పెట్టాం, నువ్వు ఆ పేరుతోనే పిలవాలి అనేటువంటి రాక్షస జాతి వలన ఈ ప్రపంచానికి ప్రమాదం. ఇప్పుడు మీరు చెప్పండి, రామ పర్లేగా 2 అక్షరాలు, కృష్ణ, శివ, హరి పర్లేదుగా, దత్త 2 అక్షరాలు చెప్పండి, మాధవ, కేశవ 3 అక్షరాలు, నారాయణ, దామోదర, గోవింద పర్లేదా 3 అక్షరాలు 4 అక్షరాలు, నమశివాయ 5 అక్షరాలు, నమో నారాయణాయ 8 అక్షరాలు, ఓం నమో భగవతే వాసుదేవాయ ఎన్ని 12 అక్షరాలు చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఎన్ని అక్షరాలు? 16 పదాలు 32 అక్షరాలు. అంటే అజయ్ అంటే నువ్వు 2 అక్షరాలతో పిలిచినా, 32 అక్షరాలతో పిలిచినా, 8 అక్షరాలతో పిలిచినా, 6 అక్షరాలతో పిలిచినా, 5 అక్షరాలతో పిలిచినా, 3 అక్షరాలతో పిలిచినా భగవంతుడు పలుకుతాడు. అసలు అన్ని అక్షరాలు అక్కర్లే. 7 సార్లు సూర్యనారాయణ స్వామికి ఎన్ని గుర్రాలు? ఇప్పుడు 7 సార్లు చక్కగా నడుము నిలబెట్టి చెప్పండి. ఓ
స్వామి భగవానికి ఈ ఒక్క అక్షరమే ఏంటిది ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అని చెప్పారు ఎవరు కృష్ణుడు ఓం ఇత్యేక అక్షరం బ్రహ్మ దిస్ ఓం వన్ లెటర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ బ్రహ్మ ఎవరు చెప్పారు కృష్ణుడు చెప్పాడు ఓం అంటే చాలు ఒక అక్షరంతో ఇలా మనం భగవంతుడిని ఒక అక్షరంతో 2, 3, 4, 16, 32 ఇన్ని పదాలతో ఇన్ని పేర్లతో పిలవచ్చు అని మన సనాతన ధర్మం విశాల దృక్పథంతో చెబితే ఈ పరికిమాల ఇసక మతాలు పుట్టి ఎడారి మతాల ప్రపంచాన్ని దోచుకుంటూ కబ్జా చేస్తూ అబ్బే మేము బుడ్డికోసి పేరు పెట్టాం నువ్వు ఆ పేరుతోనే పిలవాలి మా షాపులోనే కొనాలి ఏం డీమార్ట్లోకి వెళ్ళి ఏం కొనాలో మనకిష్టమా అనిష్టమా అబ్బే కొనేల్సిందే అంటే ఎలాగా కోసేస్తాం కాబట్టి అన్ని మతాలు సమానం అనే ఎదవలు ఎవరైనా ఉంటే ఇంటికి వెళ్లకుండా రైలు దూకిస్తూ ఉంటాయి అబద్ధం చెప్పకండి ఓకేనా జై శ్రీరామ్ సత్యనారాయణ స్వామి భగవానికి ఎడారి మతాలకి బాయ్ అవునా ఏం పేరు నాన్న ఈశా మహేశ కైలాసవాసాదేన నీలకందర గురుజీ ఇలా మీరు ఎక్కడుంటారు బొంబాయి ప్రభుజీ ఇది నా నెంబరు నా పేరు హరే వెళ్దామా ఫోటోలు తీసుకోండి అయిపోయింది అందరూ కలిసి ముందుకు వెళ్తే ఎందుకు ఎంత పెద్ద కూడా తాళము శబ్దము చెవిలో పడితే తీసారా గుర్రాలని అలా బదులు కొడిచారా చూడండి హార్స్ that fellows broken with force because that fellows don't have any source they complete only breaking course రండి అన్న దగ్గరికి వెళ్దాం రండి పర్లేదు దగ్గరికి ఫోటోలు తీసుకుందాం రండి దాకా వెళ్ళకూడదు అక్కడ కూర్చోండి అమ్మా ఎవరున్నారో తొందరగా వచ్చి రావాలి ఆయన పక్కన కూర్చోవాలి ఫోటో లేకపోతే కింద ఉండండి ఇంకొక సంవత్సరం ఆగితే మనం గుడి లోపలికి వెళ్ళొచ్చు 2025 గుడి బాగు చేస్తున్నారు మనం ఇలా చాలా గుళ్ళు బాగు చేసుకోగలం గుళ్ళు కట్టుకోగలం ఎప్పుడు మనకు బలం ఉంటే మనం ఓటేయడానికి బతికించే దరిద్రులంతా చచ్చిపోండి 36 కోట్ల మంది ఓటర్లు ఉంటే 30 కోట్ల మంది ఓటు వేయాలంట దరిద్రులు 30 కోట్ల ఎలా ఎలా ప్రజాస్వామ్యం ఎవరున్నారు నా ఒక్క ఓటుతో ఏమవుతుంది సుబ్బారెడ్డి గారు ఎక్కినప్పుడు వాళ్ళు